హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో చెప్పుకునే పాత్రలు, విచిత్రమైన పుట్టుకలు, వీటి గురించి అనేక మంది అవహేళనగా, పూర్తిగా లోతుగా విశ్లేషించకుండా తప్పుగా మాట్లాడేవాళ్ళు అనేక మంది ఉన్నారు మన చుట్టూ. కానీ నిజం తెలుసుకోవాల్సిన సమయం ఏర్పడింది. మనకి తెలిసినంత వరకు మనం నిజం మాట్లాడుకుందాం. మనం మహాభారతాన్ని వ్రాసిన వ్యాసుడి పుట్టుక గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంచుమించులో అలాంటి సిమిలర్ గా ఉండేటటువంటిది పాత్ర, దాన్ని కూడా తెలుసుకుందాం. ఈ వ్యాసుడి తండ్రి పరాశరుడు చేసిన ప్రయోగం లాంటిదే ఇంకొక మహర్షి కూడా చేశాడు. అతనే శరద్గౌతముడు. అతను తన మానసిక శక్తితో కవల పిల్లల్ని పుట్టించాడు. వాళ్ళు కృప, కృపి. మనస్సు యొక్క కృపతో పుట్టారు కాబట్టి వాళ్ళకి ఆ పేర్లు పెట్టారు. సబ్ కాన్షియస్ స్టేట్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే మరో లోకాన్ని సృష్టించవచ్చు అనే థియరీ ఇప్పుడు కూడా మన వాళ్ళకి తెలుసు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఇందులోకి వస్తుంది. అలాంటి ఊహకి అందని మేధస్సుతో పుట్టిన వాళ్లే కృప, కృపి. వీళ్ళిద్దరూ శంతన మహారాజుకి అడవిలో దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నాడు. అతనే కృపాచార్యుడు. అతని చెల్లి కృపి. కృపిని ద్రోణుడికిచ్చి పెళ్లి చేశాడు. సో ద్రోణుడు, కృపి ఇద్దరూ కూడా తల్లి కడుపులో 9 నెలలు పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, పెరిగి పుట్టిన వాళ్ళు కాదు. ఎంత విచిత్రమో కదా. ఇద్దరూ కూడా ప్రయోగాల ఫలితంగా పుట్టిన వాళ్లే. ఈ ద్రోణుడు కుండలో పుట్టాడు, కృపి మానసిక శక్తితో పుట్టింది. వీరిద్దరికీ పుట్టినవాడే అశ్వత్థామ. సో మనం ద్రోణుడి గురించి కూడా తెలుసుకుందాం. మళ్ళీ చెప్తాను. బై ఫ్రెండ్స్.